హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం దేని మీద పెట్టారనేది అందరికీ ఆసక్తి కలిగింది. దాంతోపాటు చూసుకుంటే 5 సంతకాలు అనేవి పెట్టడం జరిగింది. అందులో మొదటి సంతకం చూసుకుంటే మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి మనకి ఎలక్షన్స్ ముందు మనకి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మెయిన్ మెగా డిఎస్సి సంతకం అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టారు. ఈరోజు చూసుకుంటే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి 16,347 పోస్టులు అంటే టీచర్ ఉద్యోగాలే గాని, లేకపోతే పీఈటీ ఉద్యోగాలే గాని, లేకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులే గాని ఓవరాల్ గా చూసుకుంటే 16,347 ఉద్యోగాలు అనేవి భర్తీ చేయడం జరిగింది. దీనికోసం ఇప్పటి వరకు డిఎస్సి బాధితులు నిరుద్యోగులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆనందకరం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 6,000 పైచీలకు పోస్టులు అనేవి తీయడం జరిగింది, కానీ ఎటువంటి కార్యాచరణ అనేది ఎదరికి జరగలేదు. ఓన్లీ అప్లికేషన్ ఫీజు కట్టించుకొని వాళ్ళని మోసం చేయడం జరిగింది ఆ టైంలో. అయితే అప్పటి నుంచి చూసుకుంటే మెగా డిఎస్సి బాధితులందరూ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత చూపించి ఆ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణంలో ఒక భాగంగా డిఎస్సి బాధితులందరూ మేల్కొనడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మెగా డిఎస్సి మీద సంతకం పెడతానన్నారు. అది పూర్తి చేశారు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఆ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్ లో కల్లా మొత్తం అన్ని రాత పరీక్షలు కానీ అన్ని విధాలుగా అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఉద్యోగాల్లోకి జాయిన్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం అనేది ఒక సూచన అనేది కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెండో సంతకం వచ్చేటప్పటికి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించిన చట్టం కింద, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక చట్టం ఎప్పుడైతే తీసుకొచ్చారో ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది ల్యాండ్ యాక్ట్ లో కూడా ఒక భాగం. అంటే ప్రభుత్వం కూలిపోవడంలో భాగంగా ల్యాండ్ టైటిల్ కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనేది దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని మీద రెండో సంతకం పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మూడో సంతకం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్లు అంటే వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు అనేవి పెంపు చేస్తానన్నారు. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అంటే గత ప్రభుత్వంలో 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేస్తామని, వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు కానీ ప్రచారం చేయడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మూడవ సంతకం అయితే పెన్షన్ల మీద పెట్టడం జరిగింది. ఈ జూలై 1 నుంచి పెన్షన్లు అనేవి 4,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది అనేటట్టు మనకి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 4వ సంతకం చూసుకుంటే ప్రజల ఆకలి తీర్చే పథకం ఏదైతే ఉందో గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు ఏవైతే మొదలు పెట్టారో ఆ అన్నా క్యాంటీన్ల పథకాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని మొత్తం నిషేధించేశారు. అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అవే అన్నా క్యాంటీన్లు 2024 నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అనేది 4వ సంతకం కింద మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అంటే 5 రూపాయలకే భోజనం ప్రతి ఒక్కరు ఆకలి తీర్చాలనే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి మళ్ళీ వాటిని యథావిధిగా కొనసాగించాలని చెప్పి 4వ సంతకం దాని మీద పెట్టడం జరిగింది. 5వ సంతకం వచ్చేటప్పటికి జనసేన తరపున ప్రతిపాదించిన ఈ విషయం ఏంటంటే, అంటే స్కిల్ నైపుణ్యం, అంటే ఎవరికైతే ఏ టాలెంట్ ఉంటాయో వాటి టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ మీద ఆధారంగా వాళ్ళకి టాలెంట్ కి తగ్గగా స్కిల్ అనేది నేర్పించి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దాలనేదే జనసేన ప్రతిపాదించిన తీర్మానం ఇది. ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ, బీజేపీ అనేది ఇక్కడ కూటమి కింద పోటీ చేయడం జరిగింది. ఆ కూటమిలో భాగంగా జనసేన తరపున ప్రతిపాదించిన ఈ తీర్మానం అనేది, అంటే చాలా మంది నిరుద్యోగ యువత కానీ కొంతమంది యువతలో స్కిల్ ఉంటది కానీ ఏంటంటే దాన్ని ఎలా బయటికి తీయాలి, దానికోసం దానికి ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కొంచెం తెలియదు. ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎలా తయారవ్వాలి, స్ట్రాంగ్ గా ఎలా బలపడాలనేది తెలియదు. దాన్ని మేజర్ గా ఉద్దేశించి జనసేన అయితే అంటే ఒక పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఆ పరిశ్రమ నుంచి ఒక 500 మందికైనా ఉద్యోగం కల్పించేటట్టు ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేస్తున్నట్టు స్కిల్ సస్పెన్షన్ అనే పథకాన్ని ప్రతిపాదించడం జరిగింది. 5వ సంతకం కింద ఈ స్కిల్ సస్పెన్షన్ అనే పథకాన్ని సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం చూసుకుంటే మనకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద, 3వ సంతకం చూసుకుంటే పెన్షన్ల పెంపు మీద, 4వ సంతకం చూసుకుంటే అన్నా క్యాంటీన్ల మీద, 5వ సంతకం చూసుకుంటే స్కిల్ సస్పెన్షన్ డెవలప్మెంట్ యాక్ట్ దాని మీద పెట్టడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 5 సంతకాలు అనేవి పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం అన్ని కూడా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్జీలు అనేవి బయటికి జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కూటమిలో ఏదైతే భాగస్వామ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మొదటి సంతకాలు అనేవి 100% అవి నెరవేర్చడం జరిగింది. దీన్ని బట్టి మెయిన్ గా దీనివల్ల ఏంటంటే
మెగా డిఎస్సి బాధితులు, పెన్షన్‌దారులు, అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసేవాళ్ళు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ప్రతి ఒక్కళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి రావడం స్టార్టింగే మంచి నిర్ణయాలతో మంచి ఈట్ల మీద సంతకాలు పెట్టడం జరిగిందనేటప్పుడు ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.